అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మొన్నటికి మొన్న అమర్ స్రవంతి దంపతుల ఆత్మహత్య మరొక నేత కార్మికుడు ఉపాధి లేక అప్పుల బాధతో ఉరివేసుకొని మృతి చెందినటువంటి ఘటన కలకలం రేగుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎర్రం కొమరయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని నేత కార్మిక సోదరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా నేతన్నలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నారు. మొన్నటికి మొన్న ఒకవైపు అధికార పక్షానికి ప్రతిపక్షానికి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వీరి మధ్యలో రాజకీయాలు ఎట్లా ఉన్నా నేత కార్మికులను ఆదుకోవడానికి వారికి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి పలువురు కోరుతున్నారు. నేత కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొనారిల్లుతున్నారు. గత కొంతకాలం నుంచి బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక, గతంలో ఉన్నటువంటి బకాయిలు తీరక, అలాగే విద్యుత్ సంబంధమైనటువంటి సమస్యలు, టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి ఇబ్బందులు, అనేక సమస్యలతో కొనారిల్లుతున్నారు. తాజాగా నేత కార్మికుని ఆత్మహత్యతో నేత కార్మికులందరూ కూడా ఒక విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. గత 10 మాసాల నుంచి వెళ్ళి సిరిసిల్ల పట్టణంలో వరుసగా నేతన్నల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా ఎర్రం కొమరయ్య అనే పవర్లూమ్ కార్మికుడు ఉపాధి లేక గత 10 మాసాల నుంచి ఉపాధి లేక అప్పుల బాధతోటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న కూడా జంట ఆత్మహత్యలు, ఆ భార్య భర్తలు కలిసి ఇద్దరు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉన్నాయని, ఇక్కడ ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం ప్రకటన వరకే మాత్రమే మరి పరిమితమైంది. బతుకమ్మ అది సంబంధించిన ఉపాధి కల్పించే కొరకు మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ఇస్తామని చెప్పడం జరిగింది. కరెంటు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం, ఏది ఇంతవరకు సమస్య పరిష్కారం జరగలేదు. మరి ఇంకా పని లేక కార్మికులు ఇప్పుడు ఈయన పనిచేసి ఆయనే ఇక్కడ పెద్ద కార్ఖానలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయనే కరెంటు సమస్యతో ఆ కార్ఖాన బంద్ పడ్డది. దానివల్ల 10 నెలల సంది పని లేకపోవడం వల్ల విపరీతమైన అప్పులు విరిగిపోయినాయి. మరి ఆ మనోవేదనకు గురై ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.